అయితే ముందుగా నేను జూబ్లీ హిల్స్ ప్రజలందరితోటి కూడా ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నిరుద్యోగుల వంతు చాలా చాలా ఉందండి. మా నిరుద్యోగులు బస్సు యాత్రలు చేసి ఇంటింటికి ప్రచారం చేస్తే గానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గద్దెనెక్కలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ రోజు గద్దెనెక్కిందో గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులకు ఎంత అన్యాయం చేసిందనేది తెలంగాణ, ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఇప్పుడు బీహార్ లో కూడా జనాలకు తెలుసు అన్నమాట. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కనీసం ఒక 6,000, 11,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మా ఉద్యోగాలు మాకు కావాలి అనే డిమాండ్ తోనే మేము నామినేషన్లు వేయడం జరిగింది. అయితే తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి మీరేం మాట్లాడతారు? సోనియా గాంధీ గారు, అసలు సోనియా గాంధీ గారు ఎవరు ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు కాదండి. తెలంగాణని మనం సాధించుకున్నాం. ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో తెలంగాణ మన హక్కు అని తెలంగాణ ప్రజలు సాధించుకున్నది. సోనియా గాంధీ గారు ఏమి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిచ్చి మాకు ఇవ్వలేదు తెలంగాణ. ఈ రోజు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వము సోనియా గాంధీ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉండింటే ఇంతమంది అమరులు అయ్యే వాళ్ళు కాదు, ఇంతమంది అమ్మలు వాళ్ళ కొడుకులను పోగొట్టుకునే వాళ్ళు కాదు, ఇంతమంది కూతుర్లు వాళ్ళ తండ్రులను పోగొట్టుకునే వాళ్ళు కాదు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలనుకుంటే ముందే ఇవ్వాల్సింది కదా, ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ గారు చావు నోట్లోకి వెళ్ళి తల పెడితే అప్పుడు ఇస్తారా తెలంగాణ? ఎంతో మంది మేధావులు, ఎంతో మంది కళాకారులు, ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణత్యాగం చేస్తే ఈ రోజు తెలంగాణ వచ్చింది. ఇదేమి సోనియా గాంధీ గారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఇవ్వలేదు. ఇంకా నయం, పక్క రాష్ట్రాల్లో ఉన్న సుష్మా స్వరాజ్ గారు అయినా మనకు సపోర్ట్ చేశారు కానీ టీడీపీతో కుంభకైన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? సోనియా గాంధీని బలిదేవత అన్నారు. అసలు ఆయనకు తెలంగాణ మూవ్మెంట్ కి, తెలంగాణ ఉద్యమానికి ఆయనకి ఏం సంబంధం అండి? ఈ రోజు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి కావచ్చంట, కానీ పాపము ఎవరైనా, నేను ఒక ఆడపిల్లని కాబట్టి నేను ఒక ఆడబిడ్డని. ఈ రోజు మాగంటి సునీత గారు, ఆమె కూడా ఒక ఆడబిడ్డేనండి. ఒక ఆడబిడ్డని పట్టుకొని ఆమెది ఆంధ్ర అని, లేకపోతే ఆమె సింపతి కార్డు ప్లే చేస్తుందని, అసలు ఏ మనుషులు రా బాబు! తెలంగాణలో అసలు మీరు పుట్టి నిజంగా దరిద్రం అనిపిస్తుంది నాకైతే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్ అండి. యాజ్ అ ఉమెన్, నేను ఒక ఉమెన్ గా నేను ఏమంటా అంటే అది తప్పు. ఈ రోజు సోనియా గాంధీ గారు మరి ఇటలీ నుంచి వచ్చారు కదా, సోనియా గాంధీ గారు మరి ఇక్కడ ఎందుకున్నారు? అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, వై షీస్ హియర్ ఉండొద్దు కదా. సో అది కరెక్ట్ కాదండి. మరి నిన్న నవీన్ యాదవ్ గారు కూడా ఏడ్చుకుంటూ ఏదో మాట్లాడారు, అది కూడా సింపతి కార్డేనా? ఈ రోజు నిరుద్యోగులు మాట్లాడినా సింపతి కార్డే, రాజకీయ నాయకులు మాట్లాడినా సింపతి కార్డే. అది కరెక్ట్